హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబుల్ ధమాకా. మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరి నుంచి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. మీకు రావాల్సిన అన్నదాత సుఖీభవ దీనికి సంబంధించి డబ్బులు, పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు, ఈ రెండింటిపై ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చాయి. ఈ డబ్బులు మీకు రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, అర్హత ఏమేమి ఉండాలి, అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా 20,000 అనేది ఏప్రిల్ నెలలో మీ ఖాతాలో అయితే జమ అవుతాయి. అయితే ఈ వీడియోలో మనకు ఈ డబ్బులు పడడానికి ఎలాంటి అర్హత ఉండాలి, ఏం కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎన్ని ఎకరాలైతే ఉండాలి, కౌలు రైతులకు ఇస్తారా లేదా, మామూలు రైతులకు ఇస్తారా లేదా, ఇద్దరికి కూడా ఇస్తారా, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి ఎవరికి పడతాయి, ఎవరికి పడవు, డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాలేకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా గత ప్రభుత్వం అంటే మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి రైతుకు కూడా మనకు 13,500 అనేది రైతుల ఖాతాలో పడుతూ ఉండేవి. అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000, మొత్తం కలుపుకుంటే 13,500 రూపాయలు అయితే రైతుల ఖాతాలో పడుతూ ఉండేవి. మనకైతే ఈ 7,500 అనేది ఒక్కసారి పడుతూ ఉండేవి. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సంవత్సరానికి 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున 4 నెలలకు ఒక్కసారి రైతుల ఖాతాలో డబ్బులు పడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం, అప్పట్లో మనకి అయితే ఈ రైతులకు సంబంధించి రైతు భరోసాగా పిఎం కిసాన్ డబ్బులు పడుతుంది. మనకు కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎన్నికల కంటే ముందు కూడా ప్రతి ఒక్కరికి కూడా 20,000 అనేది అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఈ కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఎన్నికల కంటే ముందు మేము మా పార్టీ గెలిస్తే తర్వాత రైతుల ఖాతాలోకి 20,000 రూపాయలు వేస్తామని చెప్పారు. అయితే ఈ డబ్బులు మనకు పడాలి అంటే ఈ విధానాలు ఏమి ఉండాలి, దీనికి ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మాత్రమే దీనికి అర్హులు అవుతారు. కనీసం 1 ఎకరా అయినా భూమి ఉంటే మీకు డబ్బులు మీకు పడతాయి. అలాగే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే పడవు. అలాగే మీరు కౌలు రైతులకు సంబంధించి పట్టాలకి వెబ్ ల్యాండింగ్ అనేది చేయించి ఉండాలి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పొలానికి సంబంధించి పట్టాకి ఆధార్ లింక్ అయితే అయ్యి ఉండాలి, బ్యాంకుకి ఈ 3 లింక్ అయితే ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది జరిగితేనే మీకు ఆ డబ్బులు అనేది పడతాయి. అలాగే మీరు ఈ కేవైసీ తప్పకుండా అయ్యి ఉండాలి. ఈ కేవైసీ అయితేనే మీకు డబ్బులు అయితే తప్పకుండా పడతాయి. మీకు ఆల్రెడీ గత ప్రభుత్వంలో మీకైతే డబ్బులు అయితే పడితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా పడతాయి. మీరు కొత్తగా ఎవరైతే అప్లై చేసిన వాళ్ళకైతే మాత్రం వెబ్ ల్యాండింగ్ అనేది చేయించండి, ఈకేవైసీ చేయించండి. అలాగే మీ దగ్గర బీపీఎల్ కార్డు ఉండాలి. బీపీఎల్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు, అంటే సంపాదన అనేది తక్కువ ఉన్నవారు, మరి ఎక్కువ ఉన్నవాళ్ళు కాకుండా తక్కువగా ఉన్నవాళ్ళు. ఈ బీపీఎల్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయి. రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా డబ్బులు అయితే ఎవరికైతే పడుతున్నాయో వాళ్ళందరికీ కూడా మీరు కొత్తగా ఏమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్ళండి. ఈ కేంద్రం దగ్గర వెళ్ళి మీ పట్ట, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, మీ బ్యాంక్ బుక్ ఇవన్నీ తీసుకువెళ్ళండి. వెబ్ ల్యాండింగ్ చేసి అక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు. అలా వెబ్ ల్యాండింగ్ చేసిన తర్వాత మీకు ఈ కేవైసీ కూడా చేయించుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత డబ్బులన్నీ కూడా మీకు పడిపోతాయి. ఇవి వచ్చేసి మనకు కేవలం మామూలు రైతుల గురించి అయితే చెప్పాను. అలాగే కౌలు రైతుల సంగతి ఏంటి అని చూసుకున్నట్లయితే కౌలు రైతులు చాలా మంది కౌలుకు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు కూడా డబ్బులు అయితే పడతాయి. అలాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో డబ్బులు పడిపోయినా సరే ఇప్పుడు మీకు డబ్బులు పడతాయి. అంటే కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ దీనికి సంబంధించి డబ్బులు కూడా పడతాయి. అంటే సిసిఆర్సి కార్డు అనేది మీరైతే చేయించుకోవాలి. ఈ సిసిఆర్సి కార్డు అనేది మీకు మీ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి దగ్గర అయితే కౌలు చేస్తున్నారో మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,
మీరు ఎవరి దగ్గర కౌలు చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. ఇంకా క్యాష్ ఇన్కమ్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇలా కౌలు చేస్తున్న CCRC కార్డు అనేది నాకు కావాలని చెప్పేసి అక్కడైతే మీరు చెప్పండి. అలాగే చెప్పడం వల్ల అయితే మీకు అప్లై చేసి 1 నెలకు CCRC కార్డు అనేది మీకు వస్తుంది. అలా అది వచ్చిన తర్వాత మీరు CCRC కార్డు అనేది రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే ఇవ్వాలి. ఆ కార్డు మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ కౌలు ఇచ్చిన రైతు ఉంటారు కదా, ఆయన ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి. కొంతమంది ఎలా ఉంటారంటే కౌలుకి ఇచ్చిన రైతులకు ఈ కౌలు తీసుకున్న వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు కదా, అయితే వారి పేరు మీద మీ పొలం వెళ్ళిపోతుంది అని భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి డబ్బులు మాత్రం వస్తాయి. కానీ అనుమానం ఉన్నా సరే మీరు ఒక పేపర్ మీద వీళ్ళకు కేవలం మా పొలంను కౌలుకే ఇస్తున్నామని ఒక పేపర్ మీద అయితే ఇది వీళ్ళది కాదు మాది మాత్రమే చెప్పేసి రాసి సంతకం పెట్టించుకోవచ్చు. ఎవరైతే కౌలు చేస్తున్నారో రైతు అసలు ఆ రైతు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. అప్పుడు మీరు కూడా రైతు భరోసా కేంద్రానికి వెబ్ ల్యాండింగ్ అనేది కూడా చేయించుకుంటే మీకు ఆ డబ్బులు అయితే పడతాయి. ఇది మామూలుగా గత ప్రభుత్వంలో ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకైతే అవసరం లేదు. కొత్తగా ఎవరైతే చేయించుకునే వాళ్ళకు ఆల్రెడీ కౌలు రైతులు ఉంటారు కదా, ఇది అన్నమాట. ఈ నెలలో మనకు అప్లికేషన్ అనేది రైతు భరోసా కేంద్రంలో అయితే ఇస్తారు. అలాగే మనకు వచ్చే నెల నుంచి డబ్బులు అయితే పడతాయి. 22,000 రూపాయలు పడతాయని చెప్పారు కదా, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పడతాయి. మిగతా 8,000 రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000 రూపాయలు. అంటే PM కిసాన్ సంబంధించి అయితే ఇప్పటి నుంచి మనకు 2,000 కూడా పెంచి ఇస్తున్నారు. రాష్ట్రం 14,000 రూపాయలు, కేంద్రం 8,000, మొత్తం కలుపుకొని 22,000 రూపాయలు రేపటి నెలలో మీ బ్యాంక్ ఖాతాలు అయితే పడతాయి. ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.